కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని జగన్ ఎప్పుడో చెప్పారు. అంతేకాదు చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన తీర్మానం కూడా పక్కన పడేసి కుదరదని చెప్పేశారు. కేంద్రం ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లు కూడా పక్కన పడేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. మరి కాపుల సంగతి ఏంటి? వారికి ఇస్తామన్న 5% రిజర్వేషన్ల సంగతి ఏంటి? క్లారిటీ ఇవ్వలేదేంటి అనే ప్రశ్న వస్తుంది. మా ఓట్లు కావాలి కానీ మా సంగతి పట్టించుకోరా అని కాపు నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు 2014 ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం, ఆ తర్వాత ముద్రగడ ఉద్యమం వెనుక మళ్లీ జగన్ హస్తం. కట్ చేస్తే రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ చెప్పడం, ఆ తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఓబీసీ కోటాలో ఇస్తామని చెప్పడం అన్నీ జరిగాయి. కానీ కాపు రిజర్వేషన్లు మాత్రం రాలేదు. పైగా జగన్ అధికారంలోకి వచ్చాక ఓబీసీ కోటా కుదరదని చెప్పడం, బీసీ నాయకుడు కృష్ణయ్యను తెర ముందు పెట్టి మరో డ్రామా వేయించి ఆ తర్వాత ఆయనకు ఎంపీ పదవి ఇవ్వడం, ఇవన్నీ అందరూ చూశారు. అయిపోయాయి 5 ఏళ్లు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలొచ్చాయి. అప్పుడు ఉద్యమం చేసిన ముద్రగడ విచిత్రంగా ఆ రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పిన జగన్ శిబిరంలో చేరారు. అప్పుడు ముద్రగడ వెనుక జగన్ ఉన్నాడన్న ఆరోపణను నిజం చేసినట్లే అయింది ముద్రగడ వ్యవహారం. కాపుల ఉద్యమాన్ని తీవ్రతం చేసేంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ వేయాలి అన్న ఆలోచన కూడా రాలేదు. మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారా లేక ప్రశ్నిస్తున్న జగన్ అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 5,000 కోట్లు ఇస్తానని చెప్పిన ఈ వ్యక్తి కేవలం 1,340 కోట్ల రూపాయలు ఇస్తే నేను జగన్ అనే నేను 5,000 కోట్ల రూపాయలు అని చెప్పి 1,340 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది మోసమైతే, జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. కాపుల రిజర్వేషన్ విషయంలో మా వైఖరి ఎప్పుడు ఒకటే అని చెప్తా ఉన్నాము. యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంట వంట లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నది ఒకటే, బీసీలకు అన్యాయం జరగకుండా బీసీల హక్కును పూర్తిగా కాపాడుతూ కాపుల రిజర్వేషన్కు మేము మద్దతే అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టోలు వచ్చాయి. కానీ కాపు రిజర్వేషన్లు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదన్న కూటమి నేతలు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక జగన్ సంగతి సరే ఎలాగూ ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఇప్పుడు కూడా ఆ ఊసు లేదు. ఈయన ఏమీ మాట్లాడకుండా కాపుల గురించి ముద్రగడ, పేర్ని నాని లాంటి వాళ్లను ముందు పెట్టి మాట్లాడిస్తాడు. రిజర్వేషన్లపై అయితే అసలు నోరే మెదపలేదు. మరి టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో ఏమన్నా చెబుతారేమోనని అందరూ చూశారు. కానీ ఓబీసీ 10% అమలు చేస్తామన్నారు తప్ప కాపుల గురించి ప్రస్తావన లేదు. ప్రెస్ మీట్ అయిపోయాక చంద్రబాబును అడిగితే దామాషా పద్ధతిలో ఇస్తారు, తర్వాత చెబుతామని వెళ్లిపోయారు. క్లారిటీ అయితే రాలేదు. కాపు రిజర్వేషన్స్ అనే విషయం ఎప్పటి నుంచో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళల్లో ఒక బలమైనటువంటి కోరిక, మేము వెనుకబడిపోయాం, మమ్మల్ని బీసీలో చేర్చాలని చెప్పి అడుగుతున్నారు. రిజర్వేషన్లు కావాలని ప్రధానంగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేసే ఉద్దేశం మేము కూడా చెప్పాం. బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు చేయాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. మాకు ఇక్కడ ఇంతమంది అన్నారు అధ్యక్ష, ఇన్ టైం కమిషన్ కూడా వేసాం. కమిషన్ రిపోర్ట్ తీసుకొని చట్ట ప్రకారమే తీసుకొని ఢిల్లీ కూడా పంపించాం. అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ మేము అన్ని ప్రయత్నాలు చేసినా కాకపోతే 10% ఓసీల్లో రిజర్వేషన్లు పెట్టిన తర్వాత 5% మేము రిజర్వేషన్లు చేశాం. నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రైట్గా అడుగుతున్నాను అధ్యక్ష, నేరుగా అడుగుతున్నాను అధ్యక్ష, ఆ 5%కు మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఇంకో మాట అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, మేము మోసం చేశామన్నారు. నేను అడుగుతున్నా, 2004లో 2009లో మీ తండ్రి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. నేను మోసం చేసి ఉంటే కనీసం రిజర్వేషన్లు ఇచ్చాను.
దీనిపై కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య స్పందించారు. ఇలా ఎవరూ చెప్పకుండా వదిలేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇరు వర్గాలు దీనిపై ఆలోచించాలని, కాపులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఇక జనసేన నేతలైతే ఓబీసీ కోటాలో అయితే కాపులకు రిజర్వేషన్ వస్తుందని, దీనిపై తర్వాత క్లారిటీ వస్తుందని సర్ది చెబుతున్నారు. మొత్తం మీద కాపు రిజర్వేషన్లపై అటు వైసీపీ నో చెబితే ఇటు టీడీపీ జనసేనలు దాటవేశాయి. ఏం జరుగుతుందో చూడాలి.